2024 ఎన్నికలకు ముందు ఏ అమరావతి ప్రాంతం నుండి అయితే చంద్రబాబు నాయుడు గారికి భారీ మద్దతు కనిపించిందో, ఇప్పుడు అదే అమరావతి ప్రాంతం నుండి భారీ వ్యతిరేకత కనిపిస్తుంది. కారణం మళ్ళీ భూమి సమీకరించాలి అని, దానికోసం మళ్ళీ భూములు రైతుల దగ్గర నుంచి తీసుకోవాలి అని చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు, ఆ నిర్ణయాన్ని అక్కడి వాళ్ళే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వ్యతిరేకించడమే కాదు, ఏ స్థాయి ఉద్యమాలకైనా మేము సిద్ధపడతామంటూ ఉన్నారు. ఈరోజు కూడా చూడండి, సిఆర్డీఏ కమిషనర్కి వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చేసి బలవంతంగా మా భూములు కనుక లాక్కుంటే కలెక్టరేట్లో చెట్టుకు ఉరి వేసుకుంటాము అని చెప్పి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి రైతులు హెచ్చరించారు. ఆ మేరకు గుంటూరు కలెక్టర్కి, ఆ తర్వాత సిఆర్డీఏ కమిషనర్కి వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు. వాళ్ళు ఏమంటారు, వాళ్ళ వినతి పత్రంలో వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో అయినా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. సీరియస్లీ వాళ్ళు ఏమంటారంటే, రాజధానికి మేమేమీ వ్యతిరేకం కాదు, మా తాత ముత్తాతల నుంచి జీవనాధారంగా ఉన్న వ్యవసాయ భూములను కాపాడుకోవడం కోసం భూ సమీకరణ, భూ సేకరణలకు వ్యతిరేకంగా 12 ఏళ్ళుగా శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నాం. ప్రజా ప్రయోజనార్థం సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి, కొండవీటి వాగు అభివృద్ధి పనులకు ఇప్పటికే పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్నాం. అమరావతి రాజధానికి కావలసినంత భూమి సిఆర్డీఏ వద్ద ఉంది, అందులో నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి. మాకున్న కొద్దిపాటి భూమిని కుటుంబ సభ్యులు కనుక పంచుకున్నామనుకో, వచ్చే వాటా చాలా తక్కువగా ఉంటుంది. ఈ భూమిని సిఆర్డీఏకి ఇస్తే వాళ్ళు తిరిగి ఇచ్చే ప్లాట్ల పరిమాణం ఏమాత్రం సరిపోదు. అందుకే భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నాము. తమకు జరుగుతున్న అన్యాయంపై న్యాయ పోరాటానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. 12 ఏళ్ళుగా భూ సమీకరణకు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం కక్ష కట్టి భూ సేకరణకు సిద్ధమైంది. ఇప్పటికే 280 మందికి నోటీసులు ఇచ్చారు. ఊరు పేరు లేని పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చి రైతులకు సమాచారం తెలియకుండా చేస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా మళ్ళీ బలవంతంగా కనుక మా భూములు లాగేసుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అదే జరిగితే కలెక్టరేట్లోనే ఉరేసుకుంటామని చెప్పి ఆ ఉండవల్లి రైతులు అయితే చెబుతూ ఉన్నారట. ఎన్ని వేల ఎకరాలు ఉంది ఇప్పటికీ, మళ్ళీ ఇంకెంత తీసుకుంటారు? ఇవ్వని వాళ్ళను ఇక్కడైనా వదిలేయచ్చు కదా. అధికారం ఉంది, వ్యవస్థలు ఉంది అని చెప్పి ఏం చేద్దాం.